ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అను 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 ఎలా ఉన్నావు? అసలు ఏమైపోయావు? మెల్లిగా. ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? నీ గురించి ఏవేవో విన్నాను, కానీ అవేవి నమ్మలేదను. ఎవరైతను? అను చెప్పు. అవన్నీ తర్వాత, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. రా. అను ఆగను. అను అను అయ్యో ఆగను. అబ్బా అసలు ఏమైందను? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు అసలు ఆర్య సర్దకి లేవేంటి? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు నన్ను. సంపత్ సంపత్ ప్లీజ్ దయచేసి మమ్మల్ని వెళ్ళని. ఉషా నువ్వు రా. ఆగను. ఈరోజు నేను వెళ్ళనివ్వను. నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిందే. నేను ఆంటీ అంకుల్ని కూడా కలిశాను. నువ్వు పిల్లలతో సహా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావని చెప్పారు. అసలేం జరిగిందను చెప్పాను. ఉషా నువ్వు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తుండు, నేను ఇప్పుడే వస్తాను ప్లీజ్. వెళ్ళు ఉషా, నేను ఇప్పుడే వచ్చేస్తాను ప్లీజ్. ఇప్పుడు చెప్పను. నేను అడుగుతుంటే మాట్లాడవేంటి? నేను నీ ఫ్రెండ్ని కదా, నువ్వు నాతో ఏం చెప్పకూడదా? చెప్పను. సంపత్ ప్లీజ్ సంపత్, ట్రై టు అండర్స్టాండ్. నన్నేమి అడక్కు. చూడు, మన ఫ్రెండ్షిప్ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నన్ను ఒక్క క్వశ్చన్ కూడా అడక్కు, సరేనా? ఇప్పుడు నేనేమడిగినా నువ్వు చెప్పే సిచ్యువేషన్లో లేవని నాకు అర్థమవుతుంది. ఇదిగో నా విజిటింగ్ కార్డు తీసుకో, నాకు తప్పకుండా కాల్ చేయి. సరే సరే చేస్తాను. ప్లీజ్ ముందు నువ్వు వెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ పో పో. అదేంటి మీ పేరు రాధా కదా, తను అను అంటున్నాడేంటి? అది అది ఉషా, మళ్ళీ మీకు కావలసిన వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు ఆర్య సార్ అంటున్నాడు. ఏంటండి ఇదంతా? ఉషా ప్లీజ్ ఇప్పుడు నన్నేమి అడక్కు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను, దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. ప్లీజ్ ఉషా, రా వచ్చేసే రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.